ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ లాంటి హర్ముజ్ జలసంధి చుట్టూ ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయం వేడెక్కుతోంది. ఈ జలసంధిపై ఇరాన్ తన పట్టును తెగేదాకా లాగుతుండటంతో గల్ఫ్ దేశాలు అప్రమత్తమయ్యాయి. భవిష్యత్తులో ఇంధన సరఫరాకు ముప్పు వాటిల్లకుండా ఉండేందుకు ఇతర ప్రత్యామ్నాయ మార్గాలపై ముమ్మరంగా దృష్టి సారించాయి. యుద్ధాలు, ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో చమురు, గ్యాస్ ఎగుమతుల కోసం కేవలం ఒకే ఒక్క సముద్ర మార్గంపై ఆధారపడటం అత్యంత ప్రమాదకరమని గల్ఫ్ దేశాలు భావిస్తున్నాయి. అందుకే భారీ పెట్టుబడులతో కొత్త పైప్లైన్, అధునాతన ఓడరేవులు, భూసంబంధ రవాణా కారిడార్లను వేగంగా అభివృద్ధి చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచ సముద్ర మార్గ చమురు రవాణాలో అత్యధిక భాగం హర్ముజ్ ద్వారానే సాగుతోంది. అయితే ఈ జలసంధిపై ఇరాన్కున్న భౌగోళిక ఆధిపత్యం కారణంగా అక్కడ చిన్న ఉద్రిక్తత తలెత్తినా ప్రపంచ ఇంధన మార్కెట్లు ఒక్కసారిగా కుదేలవుతున్నాయి. ఈ సంక్షోభాన్ని శాశ్వతంగా అధిగమించేందుకు ఏ దేశాలు ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. సౌదీ అరేబియా ఇప్పటికే తన తూర్పు చమురు క్షేత్రాలను ఎర్ర సముద్రంలోని యన్బు పోర్టుతో కలిపే ఈస్ట్ వెస్ట్ పైప్లైన్ విస్తరిస్తోంది. దీని సామర్థ్యాన్ని రోజుకు మరో 20 లక్షల బ్యారెళ్లకు పెంచే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే సౌదీ ఎగుమతుల్లో 80% ఆసియా దేశాలకి వెళ్తుండటంతో బాబ్ ఎల్ మండేడ్ మార్గంలోని భద్రతా సమస్యలు వీరికి ఇంకా పెద్ద సవాలుగా మారాయి. మరోవైపు యుఏఈ హర్ముజ్కు అత్యంత సమర్థవంతమైన ప్రత్యామ్నాయాన్ని ఇప్పటికే సృష్టించింది. అబుదాబి చమురు క్షేత్రాల నుంచి ఒమెన్ గల్ఫ్లోని ఫుజైరా పోర్టు వరకు ప్రత్యేక పైప్లైన్ ద్వారా రవాణా సాగిస్తోంది. దీని సామర్థ్యాన్ని ఏకంగా రెట్టింపు చేసేందుకు మరో కొత్త పైప్లైన్ నిర్మిస్తోంది. ఫుజైరాను ఒక ప్రధాన అంతర్జాతీయ ఎగుమతి కేంద్రంగా మార్చాలన్నది యుఏఈ మాస్టర్ ప్లాన్. ఇక హర్ముజ్ జలసంధి మూతపడితే సముద్ర మార్గాన్ని పూర్తిగా కోల్పోయే ప్రమాదంలో ఉన్న కువైట్, బహ్రెయిన్ దేశాలు కూడా రంగంలోకి దిగాయి. సౌదీ అరేబియాలోని యన్బు పోర్టుతో తమను అనుసంధానించే కొత్త పైప్లైన్ ప్రాజెక్టును ఈ రెండు దేశాలు ఉమ్మడిగా పరిశీలిస్తున్నాయి. కేవలం చమురు రవాణానే కాకుండా పారిశ్రామిక ఉత్పత్తుల ఎగుమతుల కోసం ఫుజైరా, యన్బు పోర్టులను రైల్వేలు, రోడ్లు, కంటైనర్ టెర్మినళ్లతో అనుసంధానించే పనులు కూడా ఊపందుకున్నాయి. ప్రస్తుతం హర్ముజ్పై ఇరాన్ వ్యూహాత్మక ఆధిపత్యం బలంగా ఉన్నప్పటికీ ఈ ప్రత్యామ్నాయ పైప్లైన్లు, సరికొత్త భూ సంబంధ రవాణా వ్యవస్థలు అందుబాటులోకి వస్తే ఇరాన్ పట్టు పూర్తిగా సడలిపోతుందని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. గల్ఫ్ దేశాలు నిర్మిస్తున్న ఈ కొత్త మార్గాలు భవిష్యత్తులో ప్రపంచ ఇంధన సరఫరాను మరింత స్థిరంగా ఉంచడంలో అత్యంత కీలక పాత్ర పోషించబోతున్నాయి.